హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ జీకే బిట్స్ని చూద్దాం. ఇందులో మీకు 1000 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఫర్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేసి స్టార్ట్ చేశాము. ఇది పార్ట్ 8 అండి. ప్రీవియస్ పార్ట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇవి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఆర్ఆర్సి ఎగ్జామ్ త్వరలో ఇక్కడ ఆర్ఆర్బి అంది, బట్ ఆర్ఆర్సి కదా మనకు. సో ఆర్ఆర్సి ఆర్ఆర్బి, సో రెండు కూడా రైల్వేకి సంబంధించినవే అండి. ఆర్ఆర్సి అయినా అనుకోవచ్చు, యాక్చువల్ మనకు రిక్రూట్మెంట్లో వచ్చేసి ఆర్ఆర్సి అనే వస్తుంది. సో మరి ఇవి 1000 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ పార్ట్ 8 ఎవ్రీడే మీకు సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది ప్రతి పార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ పార్ట్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారానే ఆల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్ని ఎగ్జామ్స్కి కూడా ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి అన్ని ఎగ్జామ్స్కి మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లభిస్తుంది. మీకు ఇవాళ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఇచ్చారని December 24th వరకు లాస్ట్. 2 years సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఫ్రీ ఉంటుంది. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months ఫ్రీ. ఇది December 20th నుంచి 24th వరకు మాత్రమే ఉంటుంది. అలా మీకు ఈ వీక్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంప్రహెన్సివ్ బ్యాచ్ అయినటువంటి లక్ష్యం బ్యాచ్ అని December 22న స్టార్ట్ అయింది. అలానే గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుందండి ఈ ఆదివారం డే ఆఫ్టర్ టుమారో December 26th 2 PM ఇది ఎవరైనా కూడా అటెంప్ట్ చేయొచ్చండి. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది టెస్ట్ లింక్, ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే స్కాలర్షిప్ అవార్డ్స్ కింద టాప్ 4 ర్యాంకర్స్కి స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. ఎవరైనా కూడా అటెంప్ట్ చేయొచ్చండి, కంపల్సరీ అటెంప్ట్ చేయండి. మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లభిస్తుందండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనగా సిలబస్ కంప్లీషన్తో పాటుగా టెస్ట్ సిరీస్లు, మార్క్ టెస్ట్లు, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత టీచింగ్, దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్, వీక్లీ క్విజెస్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్, అలానే పీడిఎఫ్ మెటీరియల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటాయి, వీడియో డౌన్లోడ్ ఆప్షను. మరి ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి డైలీ 1 PMకి. ఈ ఫ్రీ క్లాస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఫ్రీ క్లాసెస్కి ప్లస్ క్లాసెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. ఫ్రీ క్లాసెస్లో లిమిటెడ్గా ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. ప్లస్ అయితే ప్లస్ సబ్స్క్రిప్షన్లో కంప్లీట్గా అన్లిమిటెడ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇవి ఫీ స్ట్రక్చర్ అండి. 1 month నుంచి 2 years వరకు ప్లాన్స్ ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు. మీరు తీసుకునే ప్లాన్ ఉన్నంత వరకు అన్ని కోర్సెస్ కూడా మీకు యాక్సెసిబుల్ ఉంటాయి. ఇందులో మీకు కంటిన్యూస్గా ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఇందులో అయితే ప్రజెంట్ మీకు ఈ 2 ఆఫర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ 1 year ప్లాన్. ఇది యాక్చువల్ కోర్స్ ఫీ 9350. అలానే నా రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1 అనేది, ఇంకోటి ఆనంద్ వైట్ అనే 2 ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. వీటిని యూజ్ చేస్తే మీకు ఏదో ఒకటి యూజ్ చేసినా చాలు, ఈ అమౌంట్ పడుతుంది. ఈ ఫీ పే చేస్తే సరిపోతుంది. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్, బోగోటా సో బోగట్టా అండి ఇది. బోగట్టా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఐర్లాండ్, ఎస్టోనియానా, కొలంబియానా, లిథువేనియానా? సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి ఇస్తున్నటువంటి క్వశ్చన్స్. మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. అలా నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ట్ చేసినటువంటి ఆన్సర్తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలా ఎన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ చేస్తున్నానని కూడా మీరు గమనించవచ్చు. సో రైట్ ఆన్సర్ ఈస్ 3rd one, కొలంబియా. మరి దీని యొక్క కరెన్సీ ఏంటి? కొలంబియా కరెన్సీ అంటే పెసో ఈజ్ ద కరెన్సీ. అండ్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇవాన్ డక్ మార్కెజ్ అండి, ఇతను కొలంబియా ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్, ద మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈజ్ ఇన్ విచ్ స్టేట్? మంగళగిరి క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. సో మంగళగిరి అనగానే మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటిదే కాబట్టి. ఇంకా తెలుగు రాష్ట్రం ఒకటి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ప్రస్తుతం విశ్వభూషణ్ హరిచందన్ అండి. నెక్స్ట్, ద సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఈజ్ ఇన్ విచ్ ప్లేస్? సలాల్ బీహారా, జమ్మూ కాశ్మీరా, సిక్కిం,
ఫోర్త్ ఆప్షన్ హర్యానా. సో సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ నౌ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. October 31, 2019లో కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. October 31 యూనిటీ డే, ఏకతా దివస్, ఐక్యతా దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ CEO ఆఫ్ అమూల్ డైరీ? అమూల్ డైరీ యొక్క ప్రస్తుతం CEO ఎవరు? చీఫ్ ఎకానమిస్ట్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. RS సోది, AK జైన్, ఆనంద్ పటేల్, SH గోయల్. సో రైట్ ఆన్సర్ ఈజ్ RS సోది. సో మరి ఎక్కడ ఉన్నది అమూల్ డైరీ హెడ్ క్వార్టర్ అంటే ఇట్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఆనంద్. ఈ ఆనంద్ అనే ప్లేస్ ఎక్కడుంది అంటే సిటీ గుజరాత్లో ఉందండి. దీన్ని ఎవరు స్థాపించింది అంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఎవరు మరి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవ పితామహుడు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఈజ్ డాక్టర్ వర్గీసి కురియన్. వర్గీసి కురియన్ అండి, ఇటీవల మరణించారు. సో ఇతను స్థాపించినటువంటిదే ఈ యొక్క అమూల్ డైరీ. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే December 1946లో అండి, 1946 డిసెంబర్లో స్థాపించారు దీన్ని. నెక్స్ట్ వన్, మార్మోగావ్ పోర్ట్ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? మార్మోగావ్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, గోవా. ఇట్ ఈస్ ఇన్ గోవా స్టేట్. గోవా క్యాపిటల్ పనాజీ. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ అట్? UNFPA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటున్నారు? హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్, మాంట్రియల్ కెనడా, న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్, సింగపూర్. సింగపూర్ క్యాపిటల్ సింగపూర్, అందుకే సింగపూర్ అని ఇచ్చారు. మరి ఎక్కడ ఉంది అంటే ఇది న్యూయార్క్ అండి, అమెరికాలో న్యూయార్క్లో ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969లో ఏర్పాటు చేశారండి UNFPAని. నెక్స్ట్ వన్, ద బందీపూర్ టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ది స్టేట్స్? సో బందీపూర్ టైగర్ రిజర్వ్ మరియు జాతీయ పార్క్, నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సామా, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకన? రైట్ ఆన్సర్ కర్ణాటక. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఇంకొకటి కూడా ఉంది, బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా కర్ణాటకలోనే ఉన్నది, బన్నేరుఘట్ట నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్, ముర్షిదాబాద్ ఈజ్ లొకేటెడ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? దామోదర, హుగ్లీనా, మహానందన, తీస్తాన? సో హుగ్లీ నది ఒడ్డున ఉంది ముర్షిదాబాద్. మరిది ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీ ముర్షిదాబాద్ అంటే ఇది ఇట్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోని వన్ ఆఫ్ ది సిటీ హుగ్లీ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ వన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఈజ్ లొకేటెడ్ అట్ డాష్? లండనా, యునైటెడ్ కింగ్డమా? లండన్ యునైటెడ్ కింగ్డమా? మాస్కో రష్యానా? ప్యారిస్ ఫ్రాన్సా? రోమ్ ఇటలీనా? IFAD యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇట్ ఈజ్ ఇన్ రోమ్. సో దీన్ని 1977లో స్థాపించారు. సో దీనికి ఇద్దరు ప్రెసిడెంట్స్ ఉన్నారండి. ఎవరెవరు వాళ్ళు అంటే ప్రెసిడెంట్స్ ఇద్దరు, గిల్బర్ట్ హాంగ్బో, ఇంకొకరు వచ్చేసి ముగ్గురు యాక్చువల్గా కనయో. సో వీళ్ళిద్దరు పేర్లు చెప్తారండి. ఇంకొక అతన్ని ప్రెసిడెంట్ కింద తీసుకోరు అతన్ని. సో ఇతని పూర్తి పేరు వచ్చేసి కన్యో ఎఫ్ వాంజే.
బట్ అది ఇంపార్టెంట్ ఏం కదా ఇవి. సో ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ ఒకటే ఇంపార్టెంట్. మరి మనకు ఎప్పుడైనా అగ్రికల్చర్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి వచ్చిందంటే మోస్ట్లీ ఇటలీనే ఉంటుంది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ కూడా రోమే. సో ఫుడ్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్ ఎప్పుడు కూడా రోమ్లోనే ఉంటాయి. నెక్స్ట్ వన్, హౌ మెనీ కంట్రీస్ ఆర్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? 10 or 12 or 6 or 8? So right answer is 8 countries. So ఆ 8 countries ఏవేవి? చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఇంకోటి ఉజ్బెకిస్తాన్. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే షాంఘై కోఆపరేషన్ SCO హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ బీజింగ్, చైనా. సో దీన్ని 2001లో ఏర్పాటు చేశారు. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే రష్యాకి చెందినటువంటి వ్లాదిమిర్ నరోవ్ ఈజ్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది SCO. నెక్స్ట్ వన్, రిహాన్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? రిహాన్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నారు? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ, తెలంగాణ, మహారాష్ట్ర. రిహాండ్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్, యూపీ. సో దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, గోవింద్ బల్లభ్ పంత్ అని, పంత్ సాగర్ డ్యామ్ అని. గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ డ్యామ్ అన్న రిహాన్ డ్యామ్ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ బ్రెజిల్? డాలరా, యూరోనా, పెసోనా, రియాలా? బ్రెజిల్ కరెన్సీ ఈజ్ రియల్. సో మరి బ్రెజిల్ క్యాపిటల్ ఏంటి అంటే, క్యాపిటల్ వచ్చేసి బ్రెజీలియా. బెల్జియం క్యాపిటల్ బ్రజెల్స్, బ్రెజిల్ క్యాపిటల్ బ్రెజీలియా. మరి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జైర్ బోల్సోనారో ఈజ్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బ్రెజిల్. బ్రెజిల్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడైన. నెక్స్ట్ వన్, ద ఇండియన్ ఫోక్ డ్యాన్స్ కరకట్టం హ్యాస్ బీన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ స్టేట్? సో భారతీయ జానపద నృత్యమైనటువంటి కరకట్టం అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటిది అంటున్నారు? ఒడిస్సానా, కేరళనా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు? రైట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద కరెంట్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ప్రస్తుత న్యాయశాఖ మంత్రి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ శ్రీపాద్ యశో నాయక్, సెకండ్ ఆప్షన్ కిరణ్ రిజిజు, థర్డ్ ఆప్షన్ ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫోర్త్ ఆప్షన్ హర్దీప్ సింగ్ పూరి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కిరణ్ రిజిజు. కిరణ్ రిజిజు అండి. మరి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే అంబేద్కర్ అండి, అంబేద్కర్. నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ ది పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించినది అంటున్నారు? పొటాటో ప్రొడక్షనా, ఫార్మాసిటికల్ ప్రొడక్షనా, హార్టికల్చరల్ ప్రొడక్షనా, ఫ్లవర్ కల్టివేషనా? సో రైట్ ఆన్సర్ ఈస్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్. సో ఫార్మాసిటికల్ ఇంకా ఆనియన్ ప్రొడక్షన్ కూడా వస్తుంది.
అలానే ప్రాన్ రొయ్యల పెంపకం కూడా వస్తుంది, ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. మరి ఈ యొక్క పింక్ రెవల్యూషన్ ఫౌండర్ ఎవరు అంటే దుర్గేష్ పటేల్. దుర్గేష్ పటేల్ ఇస్ ద ఫౌండర్. సో ఇవ్వండి ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. 1000 MCQsలో భాగంగా ఇవన్నీ కూడా ఉంటాయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి.